దినేష్ కార్తిక్ అంటే కమ్బ్యాక్కు మారిపోయారు. చాలాసార్లు జట్టులో చోటు కోల్పోయినా అతను తిరిగి పుంజుకుని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. 2018లో 8 ఏళ్ల తర్వాత అతను టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్కు దినేష్ కార్తిక్ కామెంటేటర్గా ఉన్నాడు. లార్డ్స్లో ఈ రెండు జట్లు మూడో టెస్టు ఆడనున్న నేపథ్యంలో లార్డ్స్లో తన లాస్ట్ టెస్ట్ గురించి స్కై స్పోర్ట్స్ పాడ్కాస్ట్లో దినేష్ కార్తిక్ మాట్లాడాడు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన టెస్ట్ రిటైర్మెంట్కు మాజీ కోచ్ రవిశాస్త్రి కారణమన్నట్లు వ్యాఖ్యానించాడు. తన రిటైర్మెంట్ను ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ నాసిర్ హుస్సేన్ రిటైర్మెంట్తో పోల్చాడు. అప్పటి కోచ్ రవిశాస్త్రి వచ్చి తన పని అయిపోయిందని చెప్పాడని డీకే గుర్తు చేసుకున్నాడు. తనకు నాసిర్ హుస్సేన్కు మధ్య పెద్దగా తేడా లేదన్నాడు. అతను వెళ్ళి కోచ్కి చెప్తే తనకు మాత్రం కోచ్ చెప్పాడంటూ వ్యాఖ్యానించాడు. ఈ పాడ్కాస్ట్లో రవిశాస్త్రి కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే 8 ఏళ్ల గ్యాప్ తర్వాత 2018లో దినేష్ కార్తిక్ టీమిండియా టెస్ట్ టీంలోకి వచ్చాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ రుద్మాన్ సహా గాయపడడంతో టీంలోకి వచ్చిన దినేష్ కార్తిక్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఒకటి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తోనూ, 2 ఇంగ్లాండ్లో. కానీ 5 ఇన్నింగ్స్లో దినేష్ కార్తిక్ కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో 2 డకౌట్లు ఉన్నాయి. పంత్ కోసం దినేష్ కార్తిక్ దారి ఇవ్వక తప్పలేదు. అప్పటి టూర్లో దినేష్ కార్తిక్ ఫెయిల్ అవడంతో ఇంగ్లాండ్తో 3వ టెస్ట్ కోసం యువ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అరంగేట్రం ఛాన్స్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఓవర్లో జరిగిన 4వ టెస్టులో పంత్ సెంచరీ చేసి స్పెషలిస్ట్ కీపర్ బ్యాటర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో 2018లో లార్డ్స్లో జరిగిన టెస్ట్ కార్తిక్ కెరీర్లో లాస్ట్ టెస్ట్గా మిగిలిపోయింది.